శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే కల్పిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. కానీ సోదర వర్గం వారితో కొంచెం గొడవలకు దారితీసే అవకాశాలు చాలా పుష్కలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగానే ఉంటుంది. ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులైతే మీరు పూర్తి చేసుకోగలరు. కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కొందరితో మాట పెరిగి గొడవలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఈ నెల మీకు ఈ నెలలో మీకు కోర్టు వ్యవహారాలు ఏవైనా తీర్పులుంటే అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏవైనా పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా గృహంలో హోమాది క్రతువులు చేసుకోవడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి మీకు. ఏవైనా స్థలాలు కానీ, ఏవైనా పొలాలు కానీ అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం మోసపోయే అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క పోటీ పరీక్షల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. వారి యొక్క వ్యాపారం అనేది కూడా లాభాలతో అర్జిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమంగానే ఉంది ఈ యొక్క సెప్టెంబర్ నెల. ముఖ్యంగా మీ యొక్క కింది స్థాయి అధికారుల వల్ల కొంచెం కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకోకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా కింది స్థాయి వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇక చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా వారికి బాగానే ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ యొక్క ప్రాజెక్టులు అనేవి కూడా పునఃప్రారంభమయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ నూతన ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభించే వారికైతే అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. అధిక శ్రమ, మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా సోదర వర్గం వారితో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల కొన్ని పనులైతే మీరు పూర్తి చేసుకోగలరు. ఇక ఇక ఈ నెలలో ఈ యొక్క కన్యా రాశి వారికి అనుకూలమైన రోజులుగా 5వ తారీఖు, 10వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 25వ తారీఖు, 27వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 7వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి
తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.